కాబట్టి అది చెప్తున్నాను. మైన్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, కొత్త మైన్స్ రావట్లేదు, కార్మికులందరూ అటు ఇటు వెళ్ళిపోతున్నారు, ఇక లేదు, అది కూడా ఖాళీ అయిపోతుంది. ఇంకా కొత్త మైన్స్ రాకపోతే ఇంక 10-15 ఏళ్ళకి ఉన్న మైన్స్ అన్నీ అయిపోతే ఇంక సింగరేణి అనేది చరిత్రలో అది ఒక చరిత్రగా మిగిలిది, పేరు మాత్రమే వినే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి అంటే మనకి అత్యుత్సాహమా ఇంకేదన్నా కానివ్వండి, ఎందుకో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓ పట్టుదలతో అయితే అందరికీ ఏదో చేయాలనుకున్నారు. పట్టుదలతో చేయాలనుకున్న కరెంటు సప్లై కానీ లేకపోతే ఇతర అంశాల్లో కానీ పొరపాట్లు కొన్ని జరిగినాయి. అది గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం హరియర్డ్గా ఆ ప్రాజెక్టుల్ని ప్రారంభించడం, లేకపోతే దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్ కానీ దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కానీ ఇటువంటి చాలా పొరపాట్లు జరిగినాయి. ఆ జరిగిన దానిలో భాగంగానే ఇవాళ దాదాపు 80,000 కోట్ల అప్పుకు వచ్చింది. ఈ 80,000 కోట్ల అప్పులో నాకు తెలిసి 50,000 కోట్లు నష్టాలు ఉన్నాయి. అప్పు చేయటం అంటే అది అప్పు ఆస్తులు అనే లెక్కలు వస్తాయి, కానీ నష్టాలని మళ్ళీ తిరిగి ఎట్లా తీసుకొస్తాం? 50,000 కోట్లు నష్టం వచ్చిందిగా, జరిగిపోయిన నష్టాలను ఎలా తీసుకురావాలి? అది మనం సీరియస్గా ఆలోచన చేయాలి. భవిష్యత్తులో దాన్ని గుణపాఠంగా తీసుకుని జాగ్రత్త పడాలి. అలాగే విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించి మొత్తం దేశంలో 51 ఉన్నాయి. అందులో సరే మనం మొత్తానికి విద్యుత్ అందించవచ్చు, కానీ ర్యాంకింగ్స్ చూస్తే ఎస్పీడిఎల్సి అంటే సదరన్ మన హైదరాబాద్ పరిసర దీనిది మనం 43వ ర్యాంకులో ఉన్నాం. అలాగే ఎన్పీడిఎల్సి 47వ ర్యాంకులో ఉన్నాం. అంటే మన నిర్వహణ లోపమా ఇంకా ఇతర కారణాలు ఏదైనా కానీ మన పరిస్థితి అది, ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. దాన్ని గమనంలో తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే మన ర్యాంకులు తక్కువ ఉండటంతో C- రేటింగ్ మనకి ఇచ్చారు. C- రేటింగ్ ఇవ్వటం వలన అప్పులు తీసుకోలేము, ఒకవేళ తీసుకున్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తీసుకునే పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 10 నుంచి 12,000 కోట్లు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పేరుతో భరిస్తూ ఉంది, కానీ ఆచరణలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. 15,000 నుంచి 20,000 కోట్లు. ఈ డబ్బులు కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం కట్టకపోతే బలిపశువు ఎవరుతారు? ఆర్టీసీ లాగానే. ఆర్టీసీలో అన్ని సౌకర్యాలు ఎమ్మెల్యేలకు ఫ్రీ, ఇంకా ఇతర ఫ్రీ సర్వీసులు ఇంకా చాలా ఉండేవి. నష్టాలని మాత్రం వాళ్ళ మీద పడి, ఇప్పుడు ఇది కూడా ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు, ఆ తప్పులకి ఆ విద్యుత్ సంస్థలు కూడా బలి అవుతున్నాయనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ఇంకా డిపార్ట్మెంట్లకి దాదాపు 28,000 కోట్లు అప్పులు ఉన్నాయి. దేవాదుల, పాలమూరు, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు ఆ డబ్బులు కట్టలేదు. ఏదైనా కొద్ది కట్టారు నా తెలుగు, కానీ పాత లెక్కలు నేను తీసుకుని చెప్తున్నా, అప్డేటెడ్గా కాకపోవచ్చు. అలాగే భగీరథ, హైదరాబాద్ వాటర్ వర్క్స్ లాంటి వాటికి మరో 14,000 కట్టాలి. ఇవన్నీ ప్రభుత్వం చేసే పనులు, ప్రభుత్వం కట్టవలసినటువంటి డబ్బులు. ఈ భారం ఎవరి మీద పడుతుంది అధ్యక్ష? భారం వాళ్ళ మీద పడుతుంది. అలాగే ఇక్కడ ఇది పెద్ద సీరియస్గా మనం ఆలోచన చేయవలసినటువంటి, ఇట్ ఈస్ ద మ్యాటర్ టు బి సీరియస్లీ డిస్కస్డ్ ఆర్ థాట్ ఓవర్. ఎకరా కాళేశ్వరంకి ఎకరా ఒక పంట ఖర్చు ఇప్పుడు సగటున కరెంటు ఖర్చు 50,000 రూపాయలు అవుతుంది. ఇంకా కిందకి వెళ్తే మల్లన్న సాగర్కి 70,000కి వస్తుంది. భవిష్యత్తులో ఇది పెరుగుతూ ఉంటుంది. అసలు వడ్డీతో కలిపితే దాదాపు 1,50,000 నుంచి 2 లక్షలు ఎకరాకే అవుతుంది. మనకు వచ్చేది 20,000 నుంచి 30,000. ఇట్ ఇస్ నాట్ దట్ ఐఎమ్ అపోజింగ్ దట్ ప్రాజెక్ట్. దీన్ని ఎలా మనం సరి చేసుకోవాలి? భవిష్యత్తులో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ అటు కూర్చొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సరే
కాంగ్రెస్ మీద కూడా ఈ బాధ్యత ఉంటుంది. దీన్ని ఎలా, అది ఎవరు చేసినా గవర్నెన్స్ ఇది, పాత వాళ్ళు చేసిన కంటిన్యూగా నడపాల్సిందే. దీన్ని ఎలా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందో వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ లోపాలకు సంబంధించి నేను సేకరించుకున్న సమాచారం ప్రకారంగా ఎందుకంత అప్పులయ్యాయి, ఎందుకంత వచ్చింది దాని మీద ఒక 2-3 పాయింట్స్ చెప్తే అది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అందులో ఇప్పుడు ఈ భద్రాద్రికి సంబంధించి సరే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను కూడా కొంత దానికి 2015లో ఒప్పందం అయింది, స్టార్ట్ కావాలి, 2017కి పూర్తి కావాలి, 2022 అయింది పూర్తి అయ్యేసరికి. దాంతో నిర్మాణ వ్యయం, అప్పులు, వడ్డీ పెరిగి 5,000 కోట్ల ప్రాజెక్టు 8,000 కోట్లకు అయింది. అంటే అన్నీ సకాలంలో అవుతున్నాయని కాదు, కానీ ఇక్కడ జరిగిన లోపాన్ని మీ దృష్టికి వీరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. అంటే అది ఆ విధంగా అది అఫ్కోర్స్ ఓకే ఏదన్నా ఏమి జరిగింది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇంకో పెద్ద తప్పు ఏంటంటే BHEL వాళ్ళు ఇండియన్ బుల్స్ అనే కంపెనీకి వాళ్ళు మెషినరీ సప్లై చేశారు అంతకుముందు. వాళ్ళు మాకు వద్దన్నారు, మరలా అది బాగలేదని. అది ఎందువల్లంటే మన సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించింది, దాన్ని ఇక్కడ ఉపయోగించారు. దాన్ని ఇక్కడ ఉపయోగించడం వలన అది ఈ టెక్నాలజీని వాడవద్దని చెప్పి 2011-12లోనే సెంట్రల్ గవర్నమెంటు దీనివలన అదనపు కోల్ పడుతుంది, పొల్యూషన్ వస్తుంది, తర్వాత దాని ప్రొడక్టివిటీ రేటు రీచ్ కాము, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్నే ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారు, అవసరం ఏమొచ్చింది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి ఎందుకు వెళ్ళలేకపోయాం, అది సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని నష్టం కూడా ఇప్పుడు మనం ఆ నష్టాన్ని కూడా భరించవలసిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా